ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఎందుకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, మొదటిగా ఎవరు లేపబడతారు? సజీవులుగా ఉన్న మనమా, మృతులైన వారా? అయితే తెస్సలోనిక పత్రిక ఒక మాట చెప్తుంది. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15-14 వచనం నుండి మొదలుకొని 17వ వచనం వరకు 16-17 వరకు ఈ మాట సెలవిస్తుంది. అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక పత్రికకి ఈ మాట సెలవిస్తున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదటిగా లేపబడతారని. క్రీస్తునందు మృతులు ఎవరయ్యా అంటే, ఎవరైతే ప్రభువుని నమ్ముకొని చనిపోయారో వారు, ఎవరైతే ప్రభునందు విశ్వసించి చనిపోయారో వారు. అందరూ కాదు. నామకార్థంగా క్రైస్తవులు ఉండి అన్ని అలవాట్లు కలిగి ఏదో వారం వారం చూపునకు సంఘానికి వెళ్ళేవారు కాదు. ప్రభువునందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే, ప్రభువునందు నిద్రించిన వారు మాత్రమే లేపబడతారు. అందరూ లేపబడరు. రెండవదిగా వచ్చేసి మనమంట ఎప్పుడైతే ప్రభు రాకడ మొదలవుతుందో, ఆయన బూరశత్వం వినబడగానే ఆ బూరశబ్దంలో ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు వారిని మనం ఎదుర్కోవడానికి పోవడానికంట మేఘం ద్వారా మనము మహిమ శరీరంతో ఎత్తబడతాము. మేఘం ద్వారా మనం ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తామని లేఖనం సెలవిస్తుంది. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము మన జీవితంలో ఫలించును గాక.